మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి ఈ దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు విద్యుత్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో తీసుకున్నారు. ఇవి నేను చెప్పే మాటలు కాదు, ఆ ముఖ్యమంత్రులు ఆయా సందర్భాల్లో అనేక సార్లు చెప్పినటువంటి మాటలు. ఒక్క మాటలో ఈ విషయంలో చంద్రబాబు గారిని రాజకీయ ప్రత్యర్థులు సైతం అభినందించక తప్పదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ని 17 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఆంధ్రప్రదేశ్ని 17 మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే 16 మంది ముఖ్యమంత్రుల హయాంలో విద్యుత్ ఉత్పాదన 5,000 మెగావాట్లు. కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉత్పాదన 15,000 మెగావాట్లు. 16 మంది ముఖ్యమంత్రులు 5,000 కోట్లు, ఒక్క ముఖ్యమంత్రి ఒక 15,000 మెగావాట్లు. కాబట్టి ఈ యొక్క విద్యుత్ రంగం మీద వారికి ఎంత అపార అనుభవం ఉందో అందరికీ తెలుసు. చాలని కరెంటుతో, వచ్చి రాని కరెంటుతో కరెంటు బిల్లు ఎట్లా కట్టాలి అని ఆవేశపడే రోజుల్లో, ఆవేదన చెందే రోజుల్లో ఈరోజు భారతదేశంలో ఒక రోల్ మోడల్లా ఆంధ్రప్రదేశ్లో కరెంటు వెలుగులు వెలుగుతున్నాయంటే ముందు చూపుతో చర్యలు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి తెలుగుదేశం మహానాడు ప్రాంగణం దద్దరిల్లే విధంగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పని కోరుకుంటూ ఉన్నా. ఇక నా మాటలు ముగించే ముందు 2 మాటలు. ఒకటి, ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో సర్వనాశనం అయిపోయిన ఆంధ్రప్రదేశ్, గత పాలకుల దుర్మార్గాలతో సర్వనాశనమైన ఆంధ్రప్రదేశ్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కాకుండా వేరే వారు ముఖ్యమంత్రిగా ఉంటే కనీసం రాష్ట్రాన్ని నడిపించే పరిస్థితి లేదు, జీతాలు కూడా ఉద్యోగస్తులకు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ తన అపార అనుభవంతో, తన బ్రాండ్ ఇమేజ్తో ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం అహరహం శ్రమిస్తూ ఈరోజు రాష్ట్రంలో సంక్షేమాన్ని కొనసాగిస్తూ, అభివృద్ధి పథకాలని కొనసాగిస్తూ, మరో పక్క రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.